నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు బాగుండాలని, నానాటికి వర్ధిల్లాలని, దేవుని కృప ప్రేమ సన్నిధి మిమ్మల్ని ఎప్పటికప్పుడు నింపాలని దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం మార్కు సువార్త 11వ అధ్యాయం 23-24. అంతేకాదు, ఈనాటి వరకు మీరు ప్రార్థనలో ఏ అంశమైతే పెట్టి ప్రార్థన చేసుకుంటున్నారో ఆ ప్రార్థన నేను విన్నాను అని ప్రభు మీకు చెప్పమంటున్నాడు. కనుక మీరు ఈ మాటను విశ్వసించండి. మీ ప్రార్థన విన్నాడు. దేవునికి అద్భుత కార్యాన్ని మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి లూకా సువార్త 15వ అధ్యాయం 11-31 రాయబడిన సందేశంలో ఒక్క భాగాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చాలామంది ఈ యొక్క వాక్యపట్నంలో ఉన్న ఆ తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడతారు కానీ పెద్ద కుమారుడు గురించి మాట్లాడారు. పెద్ద కుమారుడు సంగతి ఏంటంటే ఎవరితో మనం పోల్చవచ్చు అంటే దేవునితో ఉంటూ తండ్రితో ఉంటూ తప్పు చేసేవారు. బైబిల్లో రాయబడి ఉంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారని రాయబడి ఉంది. అందరూ పాపులే, నేను పరిశుద్ధుని, నాలాంటి పరిశుద్ధులు లేరని చెప్పేవాళ్ళు ఈ భూమిలో ఒక్కరు కూడా లేరు. అందరూ పాపులే. అయితే మనం అందరూ పాపులమే, నేను కూడా పాపిని అనుకుని మన తప్పులను సరిచేయకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఊరుకోడు, దానికి శిక్ష ఉంటుంది. కనుక తండ్రితో ఉంటూ తండ్రితో లేక తప్పు చేశాడు చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. కానీ తండ్రితో నేను ఉన్నాను అంటూ పొరపాటు పడ్డాడు, తప్పు చేశాడు ఈ పెద్ద కుమారుడు. ఆ తప్పు ఏంటంటే మొదటిగా క్షమించే మనస్సు లేదనే విషయాన్ని మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. తండ్రి క్షమించినప్పుడు తను కూడా క్షమించాలి కదా, క్షమించే మనసు లేదు. చాలా పెద్ద ప్రమాదం. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఈ మనల్ని తండ్రి క్షమించిన ప్రకారం మనం కూడా క్షమించాలి. యేసు పరలోక ప్రార్థనలో అదే నేర్పించాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 1-5 చదవండి. మనము ఎవరు పరిశుద్ధులం కాము. ఎవరో ఒకరు ఏదో నీకు అన్యాయం చేసి ఉంటారు, బాధ పెట్టి ఉంటారు. వాళ్ళని క్షమించి నువ్వు ఎలా క్షమిస్తావో అలాగే దేవుడు క్షమిస్తాడు నిన్ను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 నువ్వు బలులు అర్పించడానికి మొదటిగా నీ సహోదరుని క్షమించాడు, తర్వాత నా యొద్దకు రా, అప్పుడు బలులు అర్పించి అంటున్నాడు. కాబట్టి ఈ దేవునితో తండ్రితో ఉన్నాను అనుకుంటున్న వారిలో కూడా వైరం ఉంటుంది, క్షమాపణ లేదు, కక్ష సాధింపే మనసు ఉంది, రివెంజ్ తీసుకున్న మనసు, ప్రతీకారం తీర్చుకున్న మనసు చాలా మందిలో ఉన్నాయి. లోపల వైరం పెంచుకొని భక్తి అని, నేను భక్తుడు అని, నేను పరిశుద్ధుడని, నేను తండ్రితో ఉన్నానని చలామణి అవుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ క్షమాపణ హృదయం నీకు లేకపోతే దేవుడు కూడా క్షమించడని విషయాన్ని మర్చిపోవద్దు. రెండవదిగా, ఈయన తండ్రితో ఉన్నాడు కానీ ఆయనలో మెచ్యూరిటీ కనపడలేదు, ఆత్మీయంగా మెచ్యూరిటీ కనపడలేదు. అంతేకాదు దేవుని బిడ్డలారా, కొన్ని పాపాన్ని ఆయన అలవాటు చెప్పున చేసుకుంటున్నాడు ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే తండ్రితో ఉంటూ తన తోటి సహోదరి మీద ఎలా నేరం మోపుతాడు చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 30 అంటున్నాడు కదా, ఇదిగో నీ కుమారుడు వేశ్యల దగ్గరికి వెళ్ళి ఆస్తులు నాశనం చేస్తాడని అంటున్నాడు. ప్రేమ దోషాన్ని కప్పుతాయి, కానీ ఇతనేం చేస్తున్నాడు, దండోరా వేస్తున్నాడు. తన తమ్ముడు ఒక పాపాన్ని అందరికి బహిర్కృతం చేస్తున్నాడు. అందరూ ఉండగా, పని వాళ్ళు ఉండగా అందరూ ఎదుట బహిర్కృతం చేస్తున్నాడు ఇతను. దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరి మీద మనం నేరారోపణ చేయకూడదు, తప్పు అది. ఎవరైనా నీకు అన్యాయం చేసి ఉంటే, ఎవరైనా నిన్ను బాధ పెట్టి ఉంటే దేవుడికి అప్పగించి వదులుకోవాలి తప్ప మనం ఎవరి మీద నేరారోపణ చేయకూడదు. ముఖ్యంగా సేవకుల గురించి మాట్లాడే వాళ్ళు ఏ ఒక్కరు బాగుపడే చరిత్ర లేదు.
దేవుడు అస్సలు ఊరుకోడు. ఏ దైవజనుడు గురించి నేరారోపణ చేస్తే వాళ్ళు మనస్సు బాధ పెట్టినట్టుగా నువ్వు నడుచుకుంటే కనుక దేవుడిని క్షమించడు. నేను గట్టిగా చెప్తున్నాను, ఈ యొక్క నేరారోపణ చేసే కార్యం, నేరారోపణ చేసేవాడు ఎవరంటే గడ్డ సర్పమైన సాతానుడు. మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మీరు చదవండి, 10-11 చదవండి. గడ్డ సర్పమైన సాతానే నేరారోపణ చేస్తాడు. మూడవదిగా తండ్రి రమ్మన్నా కూడా, ఇంటిలోనికి రమ్మన్నా కూడా తండ్రి మాటను లెక్క చేయట్లేదు, లోబడలేదు. తండ్రితో ఉన్నాడు కానీ తండ్రికి లోబడట్లేదు. అవును, ఈరోజు కూడా చాలామంది నేను తండ్రితో ఉన్నాను, దేవుడితో ఉన్నాను అంటున్నారు కానీ తండ్రికి లోబడట్లేదు. లూకాసు సువార్త 15వ అధ్యాయం 30, 31, 32 చూడండి. దేవుని బిడ్డలారా, మరి తండ్రి మాటకు లోబడలేదు. విధేయత లేకపోతే ఎలా నిన్ను దేవుడు దీవిస్తాడు? బైబిల్లో చెప్పబడిన వాగ్దానాన్ని విధేయత కలిగిన వారికి దేవుడు ఇచ్చే వాగ్దానం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. భూదిగంతంలో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ ఇచ్చేస్తాడన్న. ఎప్పుడు? ఆయన మాట విని ఆయనకు లోబడినప్పుడు. నువ్వు దేవుడి మాటకు లోబడకపోతే ఎలాగా? నువ్వు విధేయత గలవాడుగా, లోబడేవాడుగా ఉండాలి. చివరిగా మనం చూస్తే లూకాసు సువార్త 15వ అధ్యాయం 29వ వచనంలో తండ్రి మీద నేరారోపణ చేస్తున్నాడు. తన తోటివాడు మీదకి మాత్రం కాదు, తండ్రి మీదే నేరారోపణ చేస్తున్నాడు. దేవుని ప్రశ్నిస్తున్నాడు. ఏమంటే దేవుని ప్రశ్నించడానికి మనం సరిపోతామా? ఒకసారి ఆలోచించండి. తండ్రి మీద నేరారోపణ చేస్తున్నాడు. ఆయన ప్రేమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన చర్యకి, క్రియకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇలాగా తండ్రితో ఉంటూ పాపం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ప్రభుత్వం ఉన్నానంటూ పొరపాటు పడేవాళ్ళు, తప్పు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ జీవితంలో అటువంటి పొరపాట్లు చేయవద్దు, అటువంటి తప్పు చేయవద్దు. దేవుడు మనకు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, ప్రభువా, మమ్మల్ని ఎత్తిపట్టి అయ్యా మాలో ఉన్న లోపాన్ని ఎత్తిపట్టి చూపించేందుకు వందనాలు ప్రభువా. మేము పాపలము తండ్రి, మమ్మల్ని మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా. అయ్యా నీతో ఉన్నామంటూ పొరపాటు చేస్తున్నాం తండ్రి. మా పొరపాట్లని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి ప్రభువా. మీరే ఆశీర్వించమని, తాకుమని, బలపరచమని, అభిషేకించమని, స్వస్థపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గాడ్ బ్లెస్ యూ.